जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय। गणपति बप्पा मोरिया, अगले बरस तू जल्दी आ। जय बोलो गणेश महाराज की జై. ఇలా గణనాథునికి చివరి పూజలు అందుకున్న తర్వాత గంగమ్మ ఒడికైతే గణనాథునికి పంపిస్తున్నామండి. చాలా సంతోషంగా ఈ 11 రోజుల పూజలను కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈసారి చాలా సంతోషంగా జరిగిందండి. పూజలు కూడా 11వ రోజు ఇలా కుటుంబ సమేతంగా వచ్చి గంగమ్మ ఒడికైతే గణనాథుని సాగనింపాము. చాలా సంతోషంగా గణపతి పప్ప మోరియా అనుకుంటూ, గణపతి పప్ప మోరియా అగలే బరస్తూ జల్దీయా అనుకుంటూ గణనాథునికి అయితే నిమజ్జనం జరిగిందండి. స్వయంగా మనమే నిమజ్జనం చేసుకునే విధంగా ఉందండి. ఇక్కడ చాలా లోతుగా ఉంది. గణనాథుని విఘ్నేశ్వరుణ్ణి గంగమ్మ ఒడిలో పంపించిన తర్వాత కూడా గణనాథుడు ఇంకా పైనకే ఉన్నారండి. వేయగానే లోపలికి వెళ్ళకుండా అందరినీ కొద్దిసేపు మనకి ఒక రౌండ్గా తిరుగుతూ అందరికైతే దర్శనం ఇచ్చాడండి. నిమజ్జనం తర్వాత కూడా ఈసారి చాలా మిరాకిల్ లాగా అనిపించింది మాకైతే. ఇలా కుంకుమ పసుపు వేసి పూలు వేసి విఘ్నేశ్వరుణ్ణి ఇలా 2-3 సార్లు అయితే ఉంచిన తర్వాత నిమజ్జనం జరిగిందండి. తర్వాత ఇలా 3 సార్లు తిరిగిన తర్వాత గణనాథుని అయితే గంగమ్మ ఒడికి చేర్చాము. ఇలా అయిపోయిన తర్వాత గణనాథుడు ఈసారి వెయ్యగానే గంగమ్మ ఒడికి అయితే వెళ్ళకుండా రౌండ్గా తిరుగుతూ దర్శనమిస్తూ జై బోలో గణేష్ మహారాజ్కి జై బోలో గణేష్ మహారాజ్కి అని అంటూ ఇలా భగవంతుడు అమ్మ ఒడికి అయితే వెళ్ళిపోయాడండి. మా ఇంటికాడ తెల్లారి వరకు కూడా దీపం అలాగే ఉంటుందండి. నెక్స్ట్ డే ఈవినింగ్ వరకు కూడా విఘ్నేశ్వరుని అఖండ దీపం అలాగే ఉంటుంది. చూడండి, ఇంకా కూడా ఆ గణనాథుడు లోపలికి అయితే వెళ్ళలేరండి. మనకి కనిపిస్తుంది. కిరీటం కూడా ఇలాగే పైనకే ఉంది. చాలా వాటర్ లోతుకున్నా కానీ మనకి ఆ గణనాథుడు అయితే ఇంకా లోపలికి వెళ్ళలేరండి. మొత్తం ఒక రౌండ్ అలాగే తిరిగేసిన తర్వాత గణనాథుడు అయితే చూడండి, కిరీటం కనిపిస్తుంది మనకి. పూలదండ కిరీటం తర్వాత మొత్తంగా లోపలికి వెళ్ళిపోయారండి. ఒక 5 నిమిషాలు అలాగే అందరికీ దర్శనం ఇచ్చారు గణనాథుడు. ఇలా అందుకని అందరు అక్కడే ఉండి జై బోలో గణపతి పప్ప జై బోలో గణేష్ మహారాజ్కి అంటూ కొద్దిసేపు వరకు అక్కడే ఉండిపోయామండి అందరం కూడా. ఇది కొంచెం ఆశ్చర్యానికి గురి చేసింది మమ్మల్ని కూడా. ఆ గణనాథుడు అయితే వెళ్ళిపోయాడండి వాళ్ళమ్మ గంగమ్మ ఒడికి. కొద్దిసేపు తర్వాత ఇంకా అలాగే లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మేము కూడా వెళ్ళిపోయామండి. విఘ్నేశ్వర నిమజ్జనం టైంకి వర్షం పడిందండి. అక్కడికి వెళ్ళిన తర్వాతనే వర్షం పడింది. అయినా కానీ ఎలాంటి విఘ్నాలు జరగకుండా విఘ్నేశ్వరుని అయితే గంగమ్మ ఒడికి అయితే పంపించాము ఫ్రెండ్స్. చాలా సంతోషంగా అనిపించింది. చూడండి, కిరీటం కూడా ఇంకా కనిపిస్తుంది మనకి. ఒక రౌండ్గా తిరుగుతూ లాస్ట్కి లోపలికి వెళ్ళిపోయారు. ఒక 5-10 నిమిషాలు అయితే మనకి దర్శనం ఇస్తూ నిమజ్జన కార్యక్రమం జరిగిందండి. గణనాథుడు పూర్తిగా నీటిలో మునిగిన తర్వాతనే మేమైతే బయటకు వచ్చాము. చాలా సంతోషంగా అనిపిస్తుందండి ఇలా ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చి మన గణనాథుని మనమే నిమజ్జనం చేసుకోవడం. ఒకటి పంపించడం బాధగా అనిపిస్తుంది. మళ్ళీ సంవత్సరం మన ఇంటికి గణనాథుడు వస్తాడు కాబట్టి
సంతోషంగా అయితే గన్నాథుని మనం పంపించాలి కదా ఫ్రెండ్స్, తప్పదు. అందుకనే ఈ విధంగా అయితే గన్నాథునికి వాళ్ళ అమ్మ ఒడికి పంపించామండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అండి. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను. జై బోలో గణేష్ మహారాజ్ की जय.